జూన్ 5 ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటుంటాం. గత 35 సంవత్సరాలుగా గోరా సైన్స్ సెంటర్ ద్వారా ఈ పర్యావరణానికి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఆర్థిక సమతా మండలి, నాస్తి కేంద్రం, వాసవ్య మహిళా మండలి ద్వారా ఎన్నో కార్యక్రమాలు, అంటే ఈ పర్యావరణానికి సంబంధించి దాని యొక్క పునర్నిర్మాణానికి విద్యార్థులకు తెలిసే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో ముఖ్యంగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోయినట్లయితే స్కూల్స్లో పిల్లలకి ఈ పర్యావరణ విద్యకు సంబంధించి ఈకో కప్స్ లాంటివి పెట్టడం. అంతకంటే ముఖ్యంగా 35 సంవత్సరాల నుంచి గోరా సైన్స్ సెంటర్ సైన్స్, ఎన్వైర్న్మెంట్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎగ్జిబిషన్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రాక్టికల్గా కూడా మేము సైన్స్ యాత్రలు చేయడం, అందులో పర్యావరణం గురించి చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం కలగజేయడానికి అవకాశం లభించింది. ఈరోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా మన సింపోజియంలో డాక్టర్ సమరం గారు, సత్యనారాయణ గారు, ఆర్థిక సమతా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్, వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేస్తారు. పర్యావరణం అంటే మనందరికీ తెలిసిందే, మన నేచర్, ప్రకృతి అంటాం. అంటే చెట్లు, చేమలు, జంతుజాలాలు, దాని తర్వాత పక్షులు, దాంతో జలచరాలు, ఇంకా క్రిమికీటకాలు, ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మలు, మైక్రోబ్స్, ఇవన్నీ కలిపి జీవులు నివసించేది. మన భూమి మీద ఉన్న పొర జీవావరణం అంటాం. దీనే బయోడైవర్సిటీ అంటాం. అవి ఏంటంటే ఏ ప్రాణి అయినా సరే ఆహారం తీసుకుంటుంది, దానిలో పెరుగుదల ఉంటుంది, అంతేకాక సంతానోత్పత్తి ఇవి జరుగుతుండేవి ప్రాణుల కింద లెక్క. అయితే ఎందుకు మనం భూమి మీద ఈ ఎన్వైర్న్మెంట్ గురించి ఇంత కన్సర్న్ చూపించవలసి వస్తుంది అని అంటే, ఈ బయోడైవర్సిటీ కానీ లేకపోతే ఈకో సిస్టమ్ అంటాం మనం, ఈకో సిస్టమ్ కానీ డ్యామేజ్ అవ్వడం మొదలుపెట్టింది. గత 200 సంవత్సరాలుగా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత దీనిలో మైనింగ్ చేయడం, దాని తర్వాత అడవులను ఎక్కువగా నరికేసుకుంటూ ఉండడం. సో అందుకని మనకి హ్యాబిటాట్లో మార్పు వచ్చేసింది. హ్యూమన్ హ్యాబిటాట్ కానీ లేకపోతే యానిమల్ హ్యాబిటాట్లో కానీ వాటి లివింగ్ కండిషన్స్ చాలా మార్పు వచ్చేసింది. అందుకని ఐక్యరాజ్య సమితి 1972 నుంచి మనకి ఈ పర్యావరణం మీద ప్రభుత్వ పరంగా, ప్రజల పరంగా, పర్యావరణవేత్తలు ఇండివిజువల్గా అందరూ పాల్గొన్నట్లయితే మనం వీ కెన్ రెస్టోర్. ఈ సంవత్సరం మనకి ఒక డికేడ్ కింద 20, 21, 30 సంవత్సరాల మధ్యలో ఐక్యరాజ్య సమితి ఈకోసిస్టమ్ రెస్టరేషన్ అని కాల్ ఇచ్చింది 10 సంవత్సరాల కానీ. ఈకోసిస్టమ్ రెస్టరేషన్ అంటే మనకు డ్యామేజ్ అవుతూ, అంటే డ్యామేజ్ అవ్వడం లేకపోతే డ్యామేజ్ చేయడం, డినండేషన్, ఇవన్నీ భాగాల్లో పర్యావరణం దెబ్బతింటూ ఉండేసరికల్లా, హ్యాబిటాట్ దెబ్బతినేసరికల్లా దాన్ని మళ్ళీ సెటరైట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కాల్ ఇచ్చారు. 1974లో మొదటి సంవత్సరం ఇచ్చినప్పుడు దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఎర్త్ అని ఇచ్చారు. ఓన్లీ వన్ ఎర్త్ అనడానికి కారణం ఏమిటి అంటే, మన సూర్యమండలంలో చూసినట్లయితే మనకు తెలిసినంత వరకు ఏ గ్రహాల్లోనూ జీవం అన్నది లేదు. జీవం ఉండడానికి ముఖ్యమైన కారణం మన భూమి 3వ ప్లానెట్ కింద సూర్యుడి నుంచి సేఫ్ డిస్టెన్స్లో ఉంది, హ్యాబిటబుల్ డిస్టెన్స్లో, అంటే వేడి వెలుతురు సమపాళల్లో వస్తున్నాయి. అంతేకాకుండా ఏ గ్రహం మీద లేని గాలి, నీరు, నేల ఉన్నాయి. ఇవి జీవం మనకు ఉత్పత్తి అవ్వడానికి, అది పరిణామ క్రమంలో అభివృద్ధి చెందడానికి ఎక్కువగా వీలైంది. 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం ముందు మనకి ఒక ఆల్గేతో ప్రారంభమై పరిణామ క్రమంలో ఈరోజు మనిషి లెవెల్ దాకా ఉద్భవించి ఈ ఈకో సిస్టమ్ అంతా డెవలప్ అయింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఫోటోసింథసిస్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి గ్రహంలోనూ పైన చూసినట్లయితే చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ ఉంది, అందుకని అక్కడ ప్రాణవాయు లేదు. కానీ ఇక్కడ మనకు ఆల్గే లాంటి టైపు 90% ఫోటోసింథసిస్ వలన సముద్రాల్లో కానీ లేకపోతే నీటి వనరుల్లో కానీ ఉభయచరాలుగా కానీ ఉండి ఆక్సిజన్ శాతాన్ని పెంచింది. అందుకని మనకి ఇప్పుడు 21% ఆక్సిజన్ శాతం ఉంటుంది. దాని వలన ప్రాణులు బతకడానికి అవకాశం ఉంటున్నాయి.
మనం అడవులు కొట్టేసుకునేసరికల్లా ఈ ఫోటోసింథసిస్లో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇచ్చే లెవెల్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి. అందుకని కన్సర్న్ పెరిగింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అందులో ముఖ్యమైనది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ పెరిగేసరికల్లా మన భూమిని ప్రొటెక్ట్ చేస్తూ 15 నుంచి 30 మైళ్ళ ఎత్తు వరకు ఓజోన్ లేయర్ ఉంది, అది పలచబడిపోయింది. ఎందుకని మనం పారిశ్రామికంగా తీసుకొచ్చిన క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉపయోగించబట్టి అది O3ని O2 కింద విడగొట్టేసరికల్లా మనకి ఓజోన్ ప్రొటెక్టివ్ లేయర్ తగ్గేసరికల్లా భూగోళం వేడెక్కడం మొదలుపెట్టింది. అందుకని గ్లోబల్ క్లైమేట్ చేంజ్ చాలా వరకు తీసుకుంటుంది. దీని వలన వర్షాలు పడడంలో కానీ, తుఫాన్లు రావడంలో కానీ, లేకపోతే ఈ వేడి ఎక్కువ అయ్యేసరికల్లా ఈ సాయిల్లో వచ్చే న్యూట్రియంట్స్ దెబ్బతినడం కానీ, రకరకాలుగా వచ్చిన మార్పుల వలన పర్యావరణం చాలా వరకు దెబ్బతింటోంది. ఈ ఈకోసిస్టమ్ రెస్టరేషన్ అని ఇవ్వడానికి కారణం ఏంటంటే, పూర్తిగా కనుక ఈకోసిస్టమ్ నశించిపోయినట్లయితే మళ్ళీ మనం రివైవ్ చేయలేం. ఎందుకంటే చూడండి, అడవుల్లో ఉండే జంతువులు కానీ ఇవి కానీ వాటి హ్యాబిటాట్ ఉండదు, అవి మామూలుగా ప్లేన్. అందుకని అలా కాకుండా ఏదైనా ఒక చెట్టు కొమ్మ కొట్టేసినట్టే కొమ్మ మళ్ళీ చిగురుస్తూ ఉంటుంది. అలాగే ఈకోసిస్టంలో కూడా మనం పూర్తిగా కనుక నష్టం చేయకుండా ఉన్నట్లయితే దాన్ని రెస్టోర్ చేయగలగడం. దీనికి ఏమిటి అంటే చాలా వరకు మనకి పర్యావరణంలో ఈరోజు మనం ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా 3 విషయాల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ఒకటి ఆక్సిజన్, అంటే ఎయిర్ పొల్యూషన్ అది లేకుండా చక్కగా ఆక్సిజన్ స్వేచ్ఛగా అందరికీ రావడం. రెండోది సాయిల్ న్యూట్రియంట్స్ పెరగడానికని చాలా ముఖ్యం. అది లేనిదే ఏది పెరగదు. చెట్లు, రకరకాల చెట్లు, ప్లాంట్స్ అవి పెరగవు. అందుకని సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్వచ్ఛమైన నీటిని మనం ఎలా కాపాడుకోగలము. సముద్రం నిండా నీళ్ళుంది 97%, కానీ ఉప్పు నీరుగా ఉండేది ఎందుకు పనికిరాదు. ఉన్న 3%లో 2% మనకి ధృవాల దగ్గర వాటి దగ్గర గడ్డగట్టి ఉండి జస్ట్ మనకి 1% మాత్రమే మంచినీరు అవైలబుల్గా ఉంది. అది కూడా వర్షం ద్వారా భూమి మీద పడినట్లయితే మనం తీసుకోగలం. కానీ పూర్తిగా 1% తీసుకోలేకుండా ఉన్నాం. మళ్ళీ అది కూడా తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంది. అందుకని లెస్ దాన్ ఉంది. కాబట్టి ఈ ఈకోసిస్టమ్ రెస్టరేషన్లో ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, ఇండివిజువల్గా కానీ మనకి ఈకోసిస్టమ్ రెస్టరేషన్లో మన ఆక్సిజన్, ప్రాణవాయువు దాన్ని ఎలా రక్షించుకోగలం అంటే గాలి యొక్క ఇంప్రూవ్మెంట్ తీసుకోగలం. రెండోది సాయిల్ న్యూట్రిటీ పెంచినట్లయితే దాన్ని ఏ రకంగా మనం చేసుకోగలం. మూడోది స్వచ్ఛమైన వాటర్ మనం కాపాడుకోగలగడం అనేది ముఖ్యం. దీనిలో ఏంటంటే 3 ఫీల్డ్ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఒకటి అగ్రికల్చర్, దాని ద్వారా కూడా పర్యావరణం చాలా వరకు దెబ్బతింటోంది, పెస్టిసైడ్స్ అవన్నీ ఉపయోగించబట్టి. అందుకని అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా మనం దాన్ని ఏ రకంగా రెస్టోరేట్ చేయగలము అని చూడడం. రెండోది మనకి యాక్వాకల్చర్ అంటారు. అంటే ఇప్పుడు మనం చాలా వరకు చేపలు ఇవన్నీ మెరైన్ దీనిలో చేస్తున్నాం, ఈ ఫిషరీస్ వీటన్నిటిలో. దానిలో కూడా పొల్యూషన్ అవి లేకుండా చక్కగా మనం ఎలా తీసుకురావడం. రెండోది ఫారెస్ట్రీ, అడవులు ఇప్పుడు సోషల్ ఫారెస్ట్రీ అవి చేస్తున్నాం. అది ఎవరికి వాళ్ళే మన ఇండివిజువల్గా డెవలప్ చేస్తున్నారు. కానీ ఆ రకంగా కాకుండా ఒక సమాజపరంగా. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఈ అడవులు అన్నది కూడా సోషియో ఎకనామిక్ కామర్స్ అయిపోయినాయి. ఆ కామర్స్ దానిలో ఒక రకమైన రెస్టరేషన్ మళ్ళీ తిరిగి తీసుకురావడం. ఎనర్జీ అనేది చాలా ముఖ్యం. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంలో మనకి వీటిని కనుక మనం రెస్టోర్ చేసుకోగలిగినట్లయితే బాగుంటుంది. ముఖ్యంగా మనం రకరకాల కార్యక్రమాలు టేకప్ చేసి అవేర్నెస్ బిల్డప్ చేస్తున్నాం. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంలో గోరా సైన్స్ సెంటర్ గత 35 సంవత్సరాలుగా కార్యాచరణను తీసుకుని చేస్తోంది. అందులో ముఖ్యంగా అన్ని ఇప్పుడు వాలంటరీ ఏజెన్సీస్ ద్వారా కానీ, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్స్ దీనిలో, ఇంకోటి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా మాకు గోరా సైన్స్ సెంటర్ సహకరిస్తున్నారు. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, స్టూడెంట్స్, దాంతో వాలంటరీ ఏజెన్సీస్, స్కూల్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వివిధ కార్యక్రమాల్లో ఇప్పుడు వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అని కానీ, రీయూజ్, రీసైకిల్, దాని తర్వాత మనం దీనిలో తీసుకున్నట్లయితే ఆ రకమైన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ప్రతి వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. ఈ యాక్షన్ ప్లాన్ కనుక మనం ముందు తీసుకొచ్చినట్లయితే ఈ డికేడ్లో కొంతవరకు మనం ఇంప్రూవ్ చేయగలం. రెండోది ఐక్యరాజ్య సమితి ఇప్పుడు మన కార్బన్ డైఆక్సైడ్ 26 గిగా టన్నుల దాకా మనకి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది. దాన్ని తగ్గించాలి కనీసం 13కి.
ఈ 10 సంవత్సరాల్లో తగ్గించగలిగితే, దీనికి ఏంటంటే మనం ఎక్కువగా వెరైటీ ఆఫ్ ద ప్లాంట్ చేయడం చాలా అవసరం. రెండోది లోకల్గా ఉండే పీపుల్కి తెలుస్తుంది, సీడ్సే ఎక్కువ మనం దాన్ని లోకల్ సీడ్స్ని తీసుకుని చేసినట్లయితే ఈకో సిస్టమ్ డెవలప్ అవడానికి వీలుగా ఉంటుంది. అందుకని భూమి మీద మానవ మనుగడ సాగాలి అని అంటే ఇతర జంతువులతో పాటు అవి కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, మనం వాటిని అవాయిడ్ చేయడానికి వీల్లేదు. అందుకని బయో సిస్టమ్ రీజనరేషన్ అన్నది చాలా ముఖ్యం. దీనికి యువత ముందుకు రావాలని కోరుతూ ఈరోజు గోరా సైన్స్ సెంటర్ తరఫున మీ అందరికీ పిలుపునిస్తున్నాను. డాక్టర్ సమరం గారిని వారి అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. గోరా సైన్స్ సెంటర్ చైర్మన్ నియంత గారు, అలాగే ఆర్చింతా మళ్ళీ ప్రముఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ సత్యాన్ని గారు, ఇక అందరికి కూడా జయించాను. ఈ రోజున పర్యావరణ పరిరక్షణ దినోత్సవం లేదా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే లేదా ఎకోసిస్టమ్ రిస్టరేషన్. ఈరోజు ఇచ్చిన స్లోగన్ కూడా ఎకోసిస్టమ్ రిస్టరేషన్. ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలి, ఎన్విరాన్మెంట్ డే గురించి మాట్లాడినా, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడినా, లేదా పర్యావరణాన్ని మనం రక్షించుకుందాం, కాపాడుకుందాం, లేకపోతే మళ్ళీ పునరుద్ధరించుకుందాం. ఈ పునరుద్ధరించుకోవడం దాంట్లోకి వచ్చాం మనం, రెస్టరేషన్. ఇప్పుడు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే పర్యావరణం చాలా వరకు కలుషితం అయిపోతుంది, దాంతో ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి. అందుకని కాపాడమే కాదు, దాన్ని పునరుద్ధరించుకోకపోతే అనర్థాలు చాలా వస్తాయి అన్నమాట. అంచేత ఈ ఎకోసిస్టమ్ రెస్టరేషన్ అనేది ఇప్పుడు మనకు పడింది. ఎందుకు జరగాలి? అది పాడు చేసుకోవడం ఎందుకు? మళ్ళీ దాన్ని రెస్టరేషన్ అంతా పోయిన దాన్ని మనం పాడు చేసుకుంటాం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మారాలి. ప్రకృతికి మనం మిత్రులంటే ఆప్తులుగా, ఇంకా దాన్ని పరిరక్షించడానికి వాళ్ళ క్షేమాన్ని కోరేవాళ్ళుగా మనం మారాలి. ప్రకృతికి మనం క్షేమాన్ని కోరే వ్యక్తులుగా అలా మారాలి. ఎందుకు అంటే లేకపోతే ఇకున్న మొత్తం అటు మనిషికే కాదు, ఇకున్నటి జంతుజాలాలకి, క్రిమికీటకాలకి అన్నిటికీ మొత్తం ప్రకృతి, ఏ చెట్టు చేమ నీరు ఏది రాయండి అంతా కూడా పాడైపోయి అసలు మొత్తం ఈ సృష్టి నాశనమయ్యే స్థితికి వస్తుందన్నమాట. మన కళ్ళ ముందే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూస్తే కూడా మీకు తెలుస్తుంటుంది. ఇప్పుడు నియంత గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన గాలిని కాపాడుకుందాం, మన నేలని కాపాడుకుందాం, మన నీరుని కాపాడుకుందాం అని చెప్పారు. ఇది ముఖ్యంగా ఇదండి, గాలి, నేల, నీరు ఎంత ముఖ్యమో ఇంకా చాలా. ఇప్పుడు ఎకోసిస్టమ్ అంటే పర్యావరణం అంటే మన కేవలం మనుషులు, చెట్లు, చేమలు, ఇవే జంతువులు ఇవే కాదు, చివరికి జీవం లేని కూడా పర్యావరణం కింద వస్తాయి. నదులు జీవం లేదు, పర్వతాలు జీవం లేదు, భూములు జీవం లేదు. కానీ వాటిని కూడా కాపాడుకోకపోతే ఎంత నష్టాలు వస్తాయి అని ఇటీవల మనం చూసాం. ఏలూరులో మరి ఏదో అంతుపట్టిన వ్యాధి, దానికి అనేక మంది గురయ్యారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి ఎన్విరాన్మెంట్? ఎందుకు జరిగింది ఏలూరు లాంటి ఇన్సిడెంట్? ఎందుకు జరిగిందంటే మనం ఇష్టం వచ్చినట్లు మనకి కాలువల్లో నీరుని ఈ అంతా దాంట్లో మురుగంతా దాన్ని పంపించేసి, అంత మళ్ళీ ఈ పాయిఖానాలో నీరు దాన్ని పంపించేసి అరంగా చేసి చివరికి ఆ నీరు చెట్లకు పెట్టినా మనుషులు తాగినా నైట్. అంతేకాకుండా పంటలు పెంచి అని చెప్పేసి ఎరువులు, రసాయనికాలు బాగా పండిస్తే ఆ రసాయనికాల వల్ల అవే చెట్లు పీల్చుకుని అవే మనకు తినే ఆహార కూరగాయలు వచ్చి మనకు వస్తాయి. మన ఏలూరులో చివరికి చేసినేంటి, విచక్షణారహితంగా రసాయనికాలను వాడడం వల్ల, అవి భుజించడం వల్ల, ఆ కూరగాయలు భుజించడం వల్ల దానివల్ల అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది అన్న శాస్త్రం. అంటే ఎన్విరాన్మెంట్ అనేదాన్ని మనం పరిరక్షించుకున్నాం అని కాకుండా విచక్షణారహితంగా మన చెట్టు చెట్లు నరికేస్తున్నాం, చేత వర్షాలు రావట్లేదు, ఎడాలు పోతున్నాయి అని వచ్చేస్తుంది. అంటే ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ జీవితంలో, నిత్య జీవితంలోనే మనం చూస్తున్నాం. ఈ పర్యావరణాన్ని మనం సరిగ్గా రక్షించుకోకపోతే, పర్యావరణానికి ఫ్రెండ్లీగా లేకపోతే ఏం జరుగుతుంది సార్. అలాగే నదుల్లో, సముద్రాలు చూసినట్టయితే సముద్రాల్లో లక్షలు కొద్ది చేపలు చచ్చిపోయి ఒక ఒడ్డు కొట్టుకొస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆ దాంట్లో కూడా ఇష్టం అన్నీ కలిపేస్తాం. సముద్రాలను కూడా కలుషితం చేసేస్తున్నాం.
సముద్రాన్ని కలిసి ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ అంత అన్ని దానికి అణు సంబంధమైన కూడా దాంట్లోనే అన్నీ కూడా చూసేస్తున్నాం. సముద్రం కదా, నీరు కదా, అది పెద్దది జలనిసి దాంట్లో అన్నీ కప్పించుకున్నాం. ఎంతైనా సరే అనర్థాలే. ఇష్టం వేసేసి ఇష్టం చేసేసి అంచేత బయో ఫ్రెండ్లీ, మన ప్రకృతికి జీవజాలానికి స్నేహితులుగా, వాళ్ళ క్షేమం కోరే వ్యక్తులుగా మనం ఉంటేనే మనం రక్షించబడతాం. బయో ఫ్రెండ్లీ లేకపోతే మనం మనని వినాశనం చేసుకుంటాం. ఈ ఎన్విరాన్మెంట్ది. అలాగే ప్లాస్టిక్, ఇష్టమైన ప్లాస్టిక్ పడేస్తే ఆ ప్లాస్టిక్ వల్ల కూడా ఈ నరదర్శి ప్లాస్టిక్ కలిసి ప్రాణాంతకం అవుతుంది, క్యాన్సర్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. అంచేత మరి ఏదో ఎన్విరాన్మెంట్ అంటే చెట్లు రక్షించుకుందాం, మాపై జంతువులు చూసుకుని జీవజాలను రక్షించుకుని, ఇంతే కాదు, జీవం లేని వాటిని కూడా మనం రక్షించుకోవాలి, జీవం లేని వాటిని కూడా కాపాడుకోవాలి, నదులను కాపాడుకోవాలి, కాలువలను కాపాడుకోవాలి, సముద్రాలను కాపాడుకోవాలి. జీవం లేని వాటితోనే మనకి ప్లాస్టిక్ వల్ల అనర్థాలు మనకు వస్తాయి. దేనికి జీవం లేదు, కానీ ఎన్విరాన్మెంట్ పాడై కూర్చుంటుంది. చివరికి అనర్థాలు వరకు మనకు వస్తాయి. ఇప్పుడు ఏలూరు చూసాం కదా, రసాయనికాలు. ఆ రసాయన రాయడం మా కాలువల నీళ్లు కలుషితం. విజయవాడ మురికంతా ఏలూరు కాలువ, రవీస్ కాలువలో పోతుంది. పైన తాగేవాళ్ళు ఉంటారు, చీరలు పెడతారు, వేరే అయిపోతారు. మనం వాడతాం అట్టుకుంటాం రకరకాలుగా. తాగపోవచ్చు, కానీ ఇంకా ఎన్నిట్లో వాడతాం. ఎంత ఇది అవుతుంది. అదే ఎన్విరాన్మెంట్ డే అంటే కేవలం చెట్లు పెంచుదాం, ఇది ఒకటే మనకి బుర్రలో వచ్చింది. ఎన్విరాన్మెంట్ డే అంటే చెట్లు నాటండి. ఎన్విరాన్మెంట్ చెట్లు ఒక్కటే నాటడం కాదు. ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రకృతిని పూర్తిగా రక్షించుకోవాలి. ప్రకృతిని రక్షించుకోవాలంటే జంతుజాలాల్ని, మనుషుల్ని బాగా రక్షించుకోవడం కాకుండా, చెట్లని పెంచడం కాకుండా మొత్తం నీటిని, భూమిని అన్నిటిని మనం చూసుకోవాలి. భూమిని కూడా కాపాడుకోవాలి. లేతే మనం ఊహించని అనర్థం ఉంది. చివరికి కొంతకాలం పోయాక కొన్ని సంవత్సరాలు, శతాబ్దాలు అయిపోయాక మనం చేసే తప్పుడు పనులకి ఆ తరం వాళ్ళ మనుషులు, ఆ పిల్లలు మనం తిడతారు. అసలు ఎంత విమర్శ చేస్తారంటే అంతే కాదు, నాశనం చేసి పెట్టారంటారు. మనకి వ్యసనాల కింద లెక్కెడతారు, పనికిరాళ్ళ కింద లెక్కెడతారు. దానికి రెడీగా ఉంటాం మనం. అంటే మన స్వార్థము. అందుకే మహాత్మా గాంధీ అన్నారు, మనిషిలో ఉన్న ఆ పిసినారితనం వల్ల వాడు లాభం కోసం, వాడు స్వార్థం కోసం ఈ ప్రకృతి నాశనం చేస్తున్నాడు, చివరికి ఫలితం అనిపిస్తాడు అన్నాడు గాంధీ గారు. అది మనం చూస్తాం ఈ రోజున. ఫలితం అనుభవిస్తున్నాం, ఇంకా అనుభవిస్తాడు ముందు. ఇది ఒక్క రోజులో పోయేది కాదు. ఇప్పుడు కరోనా వచ్చింది, పోయిందా? పోదు, చనిపోవచ్చు, చంపు తింటుంది. ఈ కరోనా రావడానికి కూడా కొంతవరకు ఈ ఎన్విరాన్మెంట్ రక్షించుకోకపోవడే కారణము. ఈ కరోనా వైరస్కి ఈ ఎన్విరాన్మెంట్ ఫేవరబుల్ ఏమో. మన జీవజాలం, మన భూమి మీద మనుషులు ఉన్నామంటే ఇక ఎన్విరాన్మెంట్ అనుకూలంగా ఉంది కనుక మనం అందరం వచ్చాం. నేత కింద చెప్పారు, భూమి మీద వేడి కానీ, ఈ కొన్ని వాతావరణం కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక మనుషులు వచ్చారు, జీవజాలం వచ్చింది. ఆరుగైన కొన్ని అనుకూలం వచ్చాయి. ఈ కరోనా వైరస్ కూడా ఇప్పుడున్న ఈ వాతావరణం చాలా చక్కగా సూట్పులేమో ఒకటి, అందువల్ల విజృంభిస్తుంది. ఈ మాట ఇంకా అనుకూలంగా వస్తే ఇంకా అంతుపట్టు నుంచి మనుషులందరినీ మట్టు పెట్టే పరిస్థితి వస్తుంది. అంచేది ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. హెల్త్ని కాపాడుకోవాలంటే ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి. హెల్త్ని కాపాడుకోవాలంటే ఏదో పళ్ళు తిందాం, పాలు తాదాం, గుడ్లు తిందాం, హెల్త్ నో. కేవలం పళ్ళు, పాలు, గుడ్లు తీసుకున్న మాత్రాన, కూరగాయలు తిన్న మాత్రాన మన ఆరోగ్యం బాగుంటుంది. దీనికి మించి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం చాలా ఉంది మనకి. ఈయన చేత అన్ని రకాల, లేదా క్యాన్సర్ కూడా పెరిగిపోతుంది. ఎండలు ఎక్కువైపోతే సన్ రేస్లో రేడియేషను మనకి స్కిన్ క్యాన్సర్ కలిగించి అన్నీ కలిగించేస్తాయి. అంచేత హెల్త్ వర్క్ అయితే కాదు, అన్ని రకాలుగా కూడా. అంచేత ఎన్విరాన్మెంట్ డే అనే దాంట్లో చాలా అర్థం ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు మనం ప్రాక్టికల్గా ఏదో థీరీ, ఎన్విరాన్మెంట్ ఒక థీరీ చెప్పేసి థీరీ ప్రకారం కాదు, అసలు అన్వయించుకోవాలి. మన జీవితానికి అన్వయించుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. జీవితానికి అన్వయించుకుంటే ఇప్పుడు చూస్తామో అప్పుడే ఏది రిసెన్స్ అంతే. ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవడం వల్లే వచ్చింది. ఎన్విరాన్మెంట్ అర్థం లేకపోవడం వల్ల వచ్చింది. ఆ ఎరువులు వాడడం వల్లే వచ్చింది. ఆ చెట్లకి, చేమలకి పెట్టిన నీళ్ళ వల్లే వచ్చింది. ఆ నీళ్ళలో మురికి వల్లే మనకు వచ్చింది. అంచేత ప్రతి ఒక్కటి అంతే ఎన్విరాన్మెంట్ డే అనేది ఈ కనీసం ఎప్పుడైనా సరే మనం ఏ డ్యామేజ్ చేసామో ఆ డ్యామేజ్ చేసినట్లని రిస్టరేషన్ కొద్దిగా మళ్ళీ వాటిని సరిదిద్దుకుందాము.
సరిదిద్దుకుందాం. కనీసం సరిదిద్దుకుంటే సరిదిద్దుకోవాలంటే మన నదులు శుభ్రంగా ఉంచుకోవాలి. లేదా నదులెంట్లోనూ వదిలేస్తారు చెత్త అంతాను. ఎంత కలుషితం చేసేస్తారో, కాలువలు కలుషితం చేస్తారు, అన్ని సముద్రం కలుషితం చేస్తారు. మానవుడు కలుషితం చేయింది ఏంటి? ఇంత అంతగా. అది వాడు మనిషి ఎప్పుడు మనసే కలుషితం అయింది, దాంతో ఇవన్నీ కలుషితం అయిపోతాయి. అంచేత మనసు చక్కగా ఉండాలి, ప్రతి వాడి గురించి ఆలోచించాలి, మంచి కోసం చేయాలి, మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి. అందుకని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మనిషి మారాలి. మనిషి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మారినప్పుడే అంచేత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఇంత ఆలోచించాలి, అప్పుడే మనం హాయిగా ఉంటాం. అలా ఉండాలి. గుర్తు ఎన్విరాన్మెంట్ అనేది మనలో ఒక స్ఫూర్తిని కలిగించగలదని, మనలో ఒక ఆలోచన రేకించగలని ఆశిస్తున్నాను. నాకు ఇచ్చే అవకాశం ధన్యవాదాలు. జై హింద్. డాక్టర్ సమరం గారు చాలా చక్కగా ఎన్వైర్న్మెంట్ డే అంటే మనకి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది, దాని గురించి చెప్పారు. ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ కరోనా కూడా బహుశా బయోడైవర్సిటీలో వచ్చిన మార్పుల్ని మనం తీసుకొచ్చి ఉంటాం. అవే మనకి ఈ కరోనా కింద మనకి చూపిస్తూ హెచ్చరిక చేస్తోంది అని అనిపిస్తూ ఉంది. అంచేత ఆరోగ్యం బాగా ఉండాలి అని అంటే ఎలా అయితే కూరగాయలు మురుకు నీళ్ళల్లో కాకుండా స్వచ్ఛంగా ఎలా అయితే పండించుకోవాలో ఆహారం, అందుకే ఇంతకుముందు చెప్పినట్లుగా పర్యావరణం అంటే ఫోటోసింథసిస్ అండ్ ఫుడ్డే మెయిన్. అన్ని జీవాలకి ఫుడ్ మెయిన్. ఆ ఫుడ్ కనుక కలుషితం అయిపోతే అనర్థాలు వస్తాయి. అందుకని ఈ మైక్రోబ్స్ కూడా అవి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి రూపాంతరం చెందుతూ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఆ రూపాంతరం చెందినప్పుడు అందుకని మీరు చూస్తున్నారు కరోనా కూడా వేరియంట్స్ వచ్చేస్తున్నాయి అని. అంటే దీనిలో ఈ మైక్రోబ్స్ దానిలో మనం సెటిల్ చేయడానికి ఏ రకంగా మనకున్న నాలెడ్జ్ ద్వారా చేయగలము అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సత్యనారాయణ గారు ఆర్థిక సమతా మండలి కూడా ప్రారంభం నుంచి గత 35 సంవత్సరాలుగా మేము ఈ ఎన్వైర్న్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చాలా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈకోసాన్ టాయిలెట్స్ అని చెప్పి కూడా ఇరేగుల్లంక అనే గ్రామంలో నిర్మించి, అంటే న్యూట్రిషన్ టు న్యూట్రిషన్ లాగా లెక్క. అంటే మనం ఫుడ్ తీసుకుంటున్నాం, మన ఎస్క్రిటాన్ని మళ్ళీ తిరిగి ఒక ఫెర్టిలైజర్ కింద మార్చేయడం పద్ధతి కూడా చేసే ఆర్థిక సమతామంలో ఎంటైర్ విలేజ్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఈ గ్రామాల్లో ఈ మన ఎన్వైర్న్మెంటల్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా సత్యనారాయణ గారు కూడా వారు పాల్గొని చాలా వరకు చేశారు. అంచేత ద రోల్ మనం ఎలా అయితే విలేజెస్లో ఏ రకంగా మనం రెస్టోర్ చేయగలము దీని గురించి కూడా వారి అనుభవాలు మనకి పంచుకుంటారని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మన నాసిక్ కేంద్రంలో గోరా సైన్స్ సెంటర్ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సింపోజియాన్ని నిర్వహిస్తున్న మన గోరా సైన్స్ సెంటర్ నిర్వాహకులు డైరెక్టర్ గారు శ్రీ నియంత గారు, అదేవిధంగా మన నాసిక్ కేంద్ర నిర్వాహకులు పెద్దలు ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా ముందుగా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మన నాసిక్ కేంద్రాన్ని అదేవిధంగా గోరా సైన్స్ సెంటర్ని మనం అభినందించాలి. ఎందుకనంటే ఇవాళ ఏదో ఒకరోజు కార్యక్రమం చేసి ఇక కార్యక్రమం అయిపోయిందని మళ్ళీ చేద్దాంలే అనే దృక్పథం మన నాసిక్ కేంద్రానికి కానీ గోరా సైన్స్ సెంటర్కి కానీ ఉండదు. దాదాపుగా నేను గత 2.5 దశాబ్దాల నుంచి చూస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు బహుశా మేము స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న కార్యకర్తలు మర్చిపోయినా కూడా నియంత గారు, సమరం గారు, పెద్దలందరూ కూడా మర్చిపోకుండా దాని ఉనికిని మానవాళికి తెలియచేయాలి అనే దృక్పథం, అదేవిధంగా వారి యొక్క అంకిత భావం. ఆ రకంగా మరి ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కానీ, వరల్డ్ వాటర్ డే కానీ, వరల్డ్ టాయిలెట్ డే కానీ, అదేవిధంగా వరల్డ్ వాటర్ డే, ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా ఉన్నాయి. మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం, అదేవిధంగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అక్టోబర్ 15 ప్రపంచ చేతులు కడుక్కునే దినోత్సవం, అదేవిధంగా నవంబర్ 19 వరల్డ్ టాయిలెట్ డే. వీటన్నిటి కూడా ఒకదానికొకటి అనుసంధానంగా ఉండడంతో వీటన్నిటి కూడా నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మన బాధ్యతగా ఏ రకంగా దీన్ని మనం పునరుద్ధరించాలి, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని ఏ రకంగా అందించాలి అనేది
నిజంగా వారి తపన, వారి కృషి మనం అభినందించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా కొన్ని వేలాది మంది పిల్లల్లో ఒక క్రియేటివిటీ, సృజనాత్మకత, సో వాళ్ళలో ఒక అవేర్నెస్, అదేవిధంగా క్రియేటివిటీ ఎన్హాన్స్ చేసే విధంగా డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ కానీ, తర్వాత కొన్ని మోడల్స్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడంతో సో డిఫరెంట్గా వాళ్ళలో ఏమవుతుంది, ఈ తీసుకున్న అవకాశాన్ని, అంటే గోరా సైన్స్ సెంటర్ ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు దాన్ని ఒక తోడ్పాటుగా తీసుకొని వాళ్ళు స్థిరపడే స్థాయిలో తప్పకుండా దాని గురించి ఆలోచిస్తారు. తద్వారా కొంత మార్పు రావడానికి అవకాశం ఉండే విధంగా మన గోరా సైన్స్ సెంటర్ కార్యక్రమాలు చేస్తున్నారు. సో మరి మన నాసిక్ కేంద్రంలో ఒక భాగమైన ఆర్థిక సమతా మండలి కానీ, వాసవి మహిళా మండలి కానీ, సంస్కారి కానీ రకరకాలుగా పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడాలి, ఏ రకంగా పునరుద్ధరించాలని చాలా కార్యక్రమాలు చేశారు. సో ఈ సందర్భంగా ఆర్థిక సమతా మండలి ఒక వినూతనమైన కార్యక్రమం, అది నిజంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ కూడా గతంలో చేయనటువంటి కార్యక్రమం ఏంటంటే ఎకలాజికల్ శానిటేషన్, పర్యావరణానికి అనుకూలంగా మరుగుదొడ్లు ఏ రకంగా ఉంటే బాగుంటుంది. సో గతంలో మనం చూసేవాళ్ళం, ఒక 10-15 సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా బహిరంగ మల విసర్జన అనేది అదొక కామన్ ప్రాక్టీస్ కింద ఉండేది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్, అది మేల్ కానీ ఫీమేల్ కానీ. ఫీమేల్ అయితే సాయంత్రం పూట కొంచెం చీకటి అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు, మేల్ అనుకోండి ఇంకా వాళ్ళకి టైం అంటూ ఏది ఉండేది కాదు. సో దాని ద్వారా ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఈవెన్ ఆరోగ్య సమస్యలు కూడా వచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే స్త్రీలు అనుకోండి, వాళ్ళు సాయంత్రం అయితేనే వెళ్తే వాళ్ళ ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో అదే మగవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారు కాబట్టి వాళ్ళు కొన్ని హ్యాబిట్స్ లేకుండా ఆ రకంగా ఉండేది. సో ఈ బహిరంగ మల విసర్జనతో ఎలాంటి అనర్థాలు వచ్చాయి అని అంటే, అసలు నిజంగా మన ఇంటెస్టైనల్ జీర్ణకోశానికి సంబంధించిన దాదాపుగా 64% వ్యాధులకు మూల కారణం ఏంటంటే బహిరంగ మల విసర్జన అనేది అది నిర్ధారణ అయింది శాస్త్రీయంగా. సో దాన్ని ఏ రకంగా నిర్మూలించాలనేది మన స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు, కొన్ని ఫిలాంథ్రపిస్టులు అలాంటి వారు, అదేవిధంగా నాసిక్ కేంద్రాలు లాంటి కేంద్రాలు కూడా రకరకాలుగా ప్రయోగాలు చేసి ఏ రకంగా చేయాలనేది చేశారు. సో అందులో ఒక ముఖ్యమైన ఇదేంటంటే ఈ పర్యావరణానికి అనుకూలంగా ఉండే టాయిలెట్స్, ఎకలాజికల్ శానిటేషన్. సో ఇందాక నియంత గారు మాట్లాడుతూ చెప్పినప్పుడు, సో ఎకలాజికల్ శానిటేషన్ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే జనరేటింగ్ వెల్త్ ఫ్రమ్ వేస్ట్. సో మనం ఏదైతే మనం ఆహారం తీసుకొని మనం విసర్జన ప్రక్రియ ద్వారా కొంత మలాన్ని విసర్జిస్తామో, సో దాని నుండి మళ్ళీ చక్కగా న్యూట్రియంట్స్ తయారు చేసి మళ్ళీ భూమిలో కనుక వేసినట్టయితే మంచి ఫలాలు, అదేవిధంగా ఈల్డ్ ఇంప్రూవ్ అవడం, అదేవిధంగా సాయిల్ ఫర్టిలిటీ. సో మరి ఒక భూమి సారవంతంగా ఉండడానికి ఏ రకంగా అది కాపాడిందనేది మేము ప్రాక్టికల్గా ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని, ఆ గ్రామం కూడా ఏంటి, అది నదీ పరివాహక ప్రాంతం. మన కృష్ణా జిల్లాలో అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ పంచాయతీలోని రేగుల్లంక అనే ఒక ఐలాండ్ విలేజ్ అది. సో ఐలాండ్ విలేజ్ని ఎంపిక చేసుకుని అక్కడ దాదాపుగా 118 టాయిలెట్స్ ప్రతి ఇంటికి కూడా కట్టించి, వాళ్ళలో దాదాపుగా ముందు మేము కట్టే ముందు ఏం చేసామంటే వాళ్ళలో యాటిట్యూడ్ అండ్ బిహేవియరల్ చేంజెస్. ఎందుకంటే ఇవాళ మనం ఒక కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలంటే ముందు మనలో మన డిటర్మినేషన్ ఉండాలి. నేను ఈ కార్యక్రమం చేయగలను, ఇవాళ చేయడం కాదు, చేసి మిగతా వాళ్ళకు మార్గదర్శకంగా ఉండాలనేది మనలో ఒక యాటిట్యూడ్, బిహేవియర్ ముందు ఫస్ట్ మనం దాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళకు మనం చెప్పడానికి ఇదిగా ఉంటుంది. ఆ రకంగా మరి కార్యకర్తలు కానీ, అదేవిధంగా మన సంస్థ నిర్వాహకులు నవగోరా గారు, అదేవిధంగా వీరయ్య గారు గతంలో కూడా రకరకాలుగా కార్యక్రమాలు చేసి వినూతనంగా చేయడంతో ఆ ప్రోగ్రాంతో సక్సెస్ చేసాం. సింపుల్గా అదేంటంటే మొత్తం కంప్లీట్గా ఒక క్లోజ్డ్ పిట్ ఉంటుంది. సో అందులో డిఫికేట్ అయిన తర్వాత సో దాన్ని మళ్ళీ సీల్ చేసినట్టయితే అది ఏదైతే ఎక్స్క్రీటా ఉందో ఒక 6 to 9 months లోపు కంప్లీట్ మాన్యూర్, చక్కటి మంచి ఆర్గానిక్ మాన్యూర్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసేసి అది కాఫీ పౌడర్, టీ పౌడర్ లాగా ఉండేది అది. సో దాన్ని తీసుకొచ్చి పొలాల్లో వేసినప్పుడు మేము ప్రాక్టికల్ ఏంటంటే బ్రింజాల్, వంకాయ, అదేవిధంగా అరటి ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాంట్స్ పెట్టేసి దాదాపుగా ఒక 1000 బనానా ప్లాంట్స్, అదేవిధంగా ఒక 500 బ్రింజాల్ ప్లాంట్స్ పెట్టి 2 crops తీసాం. దాంతో నిజంగా అది ఈల్డ్ కానీ క్వాలిటీ కానీ ఎంత చక్కగా ఉందంటే, అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే మన గ్రామాల్లో ఇంకా ఇనిబిషన్స్ ఉన్నాయి. సో ఇది మలంతో వచ్చిన పంట కాబట్టి మనం తినకూడదు. సో అది వాళ్ళు కళ్ళారా చూశారు కాబట్టి వాళ్ళకి ఉంది. అదే మరి కొంచెం దూర ప్రాంతాలకు వెళ్తే ఇందాక నియంత గారు చెప్పినట్టుగా మన రైవస్ కాలువ కానీ, ఏలూరు కాలువ కానీ, లేకుంటే మన కరువు కాలువ కానీ చూసినట్టయితే ప్రతిరోజు మేము శ్రీకాకుళం అటు కోడూరు దాకా వెళ్తుంటాం. ప్రతి విలేజ్ నుంచి వచ్చే డ్రైన్ చివరికి అక్కడ కలిసేది ఏంటంటే మన కాలువలో కలుస్తున్నది. దాని ద్వారా ఏమవుతున్నది, మొత్తం కలుషితమైపోయి ఆ చివరికి టెయిల్ ఎండ్ ఎక్కడైతుందో కోడూరు, ఆవనిగడ్డ, నాగలంక మండలాల్లో ఉన్న ప్రజలు పాపం వాళ్ళు విక్టిమ్స్ అయిపోతున్నాయి. ఈ డయేరియా కానివ్వండి, లేకుంటే మిగతా చర్మ వ్యాధులు కానీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కంటామినేషన్ ఆఫ్ వాటర్.
ఈ కంటామినేషన్ ఎక్కడ జరుగుతుంది? మన విజయవాడ స్టార్టింగ్ కృష్ణా బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ దగ్గర నుంచి మొదలెడితే సముద్ర అంశాల దీవిలో కలిసేంత వరకు కూడా అది పొల్యూట్ అయి ప్రయాణం చేసుకుంటూ ఆ రకంగా వెళ్తున్నది. సో అవి వాళ్ళకి కనబడట్లేదు, కానీ మనం ఇక్కడ చేసింది వాళ్ళ కళ్ళారా కనబడేసరికి తీవ్రంగా ఉన్నారు. అప్పుడు మేమేం చేసాం, మా కార్యకర్తలందరం ఫస్ట్ బ్రింజాల్ కర్రీ మేము చేసుకొని మేము తిన్న తర్వాత అప్పుడు వాళ్ళు దాన్ని ముందుకు వచ్చేసారు. మన సంస్థ నిర్వాహకులు తింటున్నారు, మనం తినకపోతే బాగుండదని కొంచెం ఏదో వాళ్ళు మోమాట పడ్డట్టుగా పడి వచ్చేసి తిని తర్వాత చక్కగా వాళ్ళు దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వంట చేసుకొని ఆ రకంగా చేశారు. 2 క్రాప్స్ బనానా వచ్చినప్పుడు ఎంత ఈల్డ్ అంటే బయట మనం కొన్నదానికి దానికి దాదాపుగా 30 to 40% వేరియేషన్ ఉంది. సో ఆ రకంగా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ మనం చేయాలని అంటే మనం దానికి కట్టుబడి ఉండాలి. అదేవిధంగా మన యాటిట్యూడ్ బిహేవియర్ కంపల్సరీగా దానికి ఒక పూర్తిగా అంకితభావంతో ఉంటేనే మనం ఏ కార్యక్రమాన్ని చేయడం. అయితే దీనికి 2 నిదర్శనాలు ఏంటంటే ఇక్కడ మన నాసిక్ కేంద్రం ఆధ్వర్యంలో ఒకటి గోరా సైన్స్ సెంటర్ నిరంతరంగా ముఖ్యంగా పిల్లల్లో వాళ్ళకి అవేర్నెస్ క్రియేటివిటీ తీసుకొస్తే డెఫినెట్గా వచ్చే డికేడ్లో వచ్చే జనరేషన్లో మంచి ఫలితాలు ఉంటాయి అనేది అది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ సమరం గారు నాకు తెలిసి గత 21 సంవత్సరం నుంచి ప్రతి శనివారం ఆరోగ్య అవగాహన సదస్సులు పెడతారు. బహుశా ఎవరు ఆయన అడిగి ఉండరు, ఎందుకంటే ప్రముఖ వైద్యులు చాలామందికి సలహాలు ఇస్తుంటారు, సూచనలు ఇస్తుంటారు, తర్వాత మీడియా ద్వారా ప్రజలకు సుపరిచితులైన ప్రముఖ వైద్యులు. కానీ డాక్టర్ గారు ఎక్కడున్నా కూడా సమరం గారు కానీ మారు గారు కానీ ప్రతి శనివారం కార్యక్రమం నిర్వహించాల్సిందే. అంటే దానిలో ఏంటి ఒక కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ దేని గురించి? ప్రజల్లో మనం చేసే కార్యక్రమం ద్వారా కొంతవరకైనా అవగాహన వస్తుంది. సో అవగాహన ద్వారా కనీసం ఆ కుటుంబమైనా బాగుపడుతుంది. ఆ కుటుంబం కాబడితే ఆ కుటుంబం నుంచి ముందు తరాల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనేది బహుశా వారి యొక్క దృక్పథం అయి ఉంటుందని అనుకుంటాను. సో ఆ రకంగా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందు మనం దానికి మనం అడ్జస్ట్ చేసుకొని దాన్ని మనం ఆకలింపు చేసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆ రకంగా మరి రకరకాలుగా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈ పర్యావరణం ఏంటంటే మనం దాని గురించి మాట్లాడినప్పుడు బయోడైవర్సిటీ, సో జీవ వైవిధ్యం. ఇవాళ జీవ వైవిధ్యం అనేది పూర్వకాలంలో మేము చిన్నప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు కప్పలు కానీ తర్వాత పేతులు కానీ నత్తలు కానీ తర్వాత మిగతా జలచరాలు ఉభయచరాలు అవన్నీ ఉండేది. సో మేము అనుకున్న వాళ్ళు ఏంటి అసలు ఇవన్నీ ఎలా ఉంటున్నాయి, ఇంత హెల్తీగా ఎలా ఉంటున్నాయి అంటే ఒకదానికొకటి అవి ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు ర్యాట్స్ ఉన్న దగ్గర స్నేక్స్ ఉంటాయి, ఫ్రాక్స్ ఉన్న దగ్గర స్నేక్స్ ఉంటాయి. సో పొలాలకు ఏంటంటే వాటి ఎక్స్క్రీటా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాన్యూర్ టు ద క్రాప్ బెటర్ ఈల్డ్ అనమాట. మేము చిన్నప్పుడు పల్లెటూరులో అక్కడ ఉన్నప్పుడు చూసి అరే నిజంగా ఇంత ఇదిగా అప్పుడు ఇన్ని రకాలుగా ఎరువులు వాడేవాళ్ళు కాదు అక్కడ. అసలు మాకు చిన్నప్పుడు దాదాపు ఒక 40-45 ఇయర్స్ బ్యాక్ ఎరువు వాడడం అంటే పెంట పోగులు ఉంటాయి కదా, మామూలుగా మనం ఊడ్చిన తర్వాత పెంట పోగు తీసుకొచ్చేసి పొలాల్లో వేసేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి ఏమైపోయింది, ఇవాళ అమోనియా కానీ యూరియా కానీ నైట్రోజన్ కానీ పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్లీ మేడ్. కానీ గతంలో పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఇందాక గాలి నీరు భూమి వీటి నుంచి మనకు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చేది. దానికి తోడేంటి ఈ బయోడైవర్సిటీ, ఈ జీవ వైవిధ్యంతో ఉన్న వాటితోటి ఇవన్నీ రావడంతో ఆ ఎరువుల వాడకం అనేది గతంలో తక్కువగా ఉండేది. సో వీటి ద్వారా మనకేమవుతున్నది, ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్గా అయ్యేసరికి మనం తినే ఆహారం, పీల్చే గాలి, తర్వాత మనం తాగే నీరు. ఇవాళ చూడండి ఎన్ని వాటర్ ప్లాంట్స్ వచ్చాయి ఇవాళ. ఏనాడు కూడా మీ అందరం కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నేను చెలమ దగ్గరికి వెళ్ళేసి వాగు వంకల దగ్గర చెలమ దగ్గరికి వెళ్ళి నీళ్లు చక్కగా తీసుకొని తాగేవాళ్ళం. ఇవాళ చెలమంటే మీకు బహుశా ఎవరికి ఈ జనరేషన్లో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చెలమంటే తెలియదు ఎవరికి. అంటే ఎంత ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ వాటర్ అనమాట. అది చక్కగా క్రిస్టల్ లాగా ఉండేది. మేము చక్కగా అన్నం తిని తాగి మంచి చక్కగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం అది. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇందాక మన సదస్సు సింపోజియం పెట్టడానికి కారణం ఏంటంటే వీటన్నిటిని పునరుద్ధరించాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది. ఆ యువత అంటే చక్కగా కాలేజ్ గోయింగ్ కానీ స్కూల్ గోయింగ్ కానీ చిల్డ్రన్. సో జీవ వైవిధ్యాన్ని, ప్రకృతి పర్యావరణాన్ని మనం పరీక్షించి ప్రతి ఇంట్లో కనీసం మనం ఏమనుకోవాలంటే నేను స్టార్ట్ చేస్తాను, నా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరు అనుకోవాలి. అనుకుంటే ఒక మిషన్ మోడ్లో ఒక ఉద్యమం రూపంలో దీన్ని ముందుకు తీసుకెళ్తే తప్ప మళ్ళీ డెఫినెట్గా ఇంకో 15-20 ఇయర్స్ తర్వాత డిజాస్టర్సే ఉంటాయి తప్ప మళ్ళీ మనకు ఎకో ఫ్రెండ్లీగా మనకు ఉండే వాతావరణం కనిపించట్లేదు. ఆ ఈకో ఫ్రెండ్లీ వాతావరణం కనిపించాలంటే సో ఈనాటి నుండే ఇవాళ ఏదో మనం June 5th నాడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాదు, ప్రతిరోజు మన ఇంట్లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, వరల్డ్ వాటర్ డే ఉండాలి, వరల్డ్ టాయిలెట్ డే ఉండాలి, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఉండాలి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానం.
సో గతంలో ఏం చేసేవాళ్ళం, మనం టాయిలెట్కి వెళ్ళడాగానే సబ్బుతోటి కానీ డెటాల్తో కానీ చేయగడుకోవాలి. లేదనంటే కొన్ని క్రీములు మనం తిన్నప్పుడు మళ్ళీ మన లోపలికి వెళ్ళిపోతాయి, దాని ద్వారా మనం అనారోగ్యం పాలవుతాం. సో దానివల్ల కొంత ప్రొడక్టివిటీ నష్టం అవుతుంది. ఇవన్నీ కూడా అవి సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి అవన్నీ. సో అలా కాకుండా సో ముఖ్యంగా యువత వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఇలాంటివి కనుక పాటించి ఈ ప్రకృతి పర్యావరణాన్ని మనం పునరుద్ధరించి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించే విధంగా ఉండాలి. ఇక లాస్ట్లో ఏంటంటే ఇవాళ మనందరం చూస్తున్నాం ఈ కరోనా ఉధృతితోటి ఇవాళ ఎంత దురదృష్టం అంటే ప్రకృతి మనకు ఫ్రీగా వచ్చే ఆక్సిజన్ గురించి ఇవాళ ఎంత ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుందో మనం చూస్తున్నాం. ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో మనం చూసాం, జస్ట్ బికాజ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, టైమ్లీ సప్లై ఆఫ్ ఆక్సిజన్. కానీ అదే మనకు కనుక ఒక ప్రకృతి నిజంగా అది ఒక వేప చెట్టు ఉంటే ఎంతో కొన్ని టన్స్ ఆక్సిజన్ వస్తుందనేసి అని అంటారు. ఆ రకంగా ప్రతి ఇంట్లో కనీసం ఈనాటి నుంచి ప్రతి ఒక్కరు కూడా మంచి మొక్కలు నాటుకొని సో మన పర్యావరణాన్ని పరిరక్షించుకొని సో ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఆక్సిజన్ కొరత కానీ ఇలాంటివి లేకుండా సమతుల్యంగా ఉండే విధంగా అందరూ కూడా కృషి చేసి పాటుపడతారని ఆశిస్తూ మరి ఇలాంటి కార్యక్రమం నిరంతరం సో మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న గోరా సైన్స్ సెంటర్ గారిని, సైన్స్ సెంటర్ నిర్వాహకులు నియంత గారిని, అదేవిధంగా మన నాసిక్ కేంద్రం పెద్దలు సమరం గారిని మరి ముందుగానే అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఒక సింపోజియం నిర్వహించుకున్నాం. అందులో డాక్టర్ సమరం గారు, ముఖ్యంగా సత్యనారాయణ గారు ఈ బయో ఈకోసిస్టమ్ రెస్టరేషన్లో ప్రాక్టికల్గా మనం విలేజెస్లో ఏ రకంగా చేస్తున్నాం, ప్రజలకి ఏ రకంగా దాన్ని తెలియజేస్తున్నామని చెప్పి వివరణాత్మకంగా చాలా తెలియజేశారు. అంచేత ఏమిటంటే ఈ పర్యావరణ దినోత్సవం నిర్వహించుకుంటూ ఉన్న గత 40 సంవత్సరాలుగా ప్రజల్లో వస్తున్న మార్పుకి మనం ఎలా యూత్, అందుకనే ఫ్యూచర్ జనరేషన్ అంతా యూత్ మీద ఆధారపడి ఉంది. ఇక ఈ రోజుల్లో మనం ఆక్సిజన్ గురించి హంటింగ్ ప్రారంభమైపోయింది. సో ఫ్యూచర్ జనరేషన్ ప్రతి వాళ్ళు ఒక్కొక్క చెట్టు, ఎన్ని చెట్లు కావాలి తీసుకుని మీరు చెట్లు కనుక నాటినట్లయితే ఫ్రీ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది. నేచర్ ప్రకారం మనకి 21% ఉండేది, కానీ ఇప్పుడు అది 20%కి తగ్గింది. దాని తర్వాత మన ఇండస్ట్రీస్లో కానీ కొన్ని చోట్ల కనుక చూసి మెజర్ చేస్తూ ఉంటే 19.8, 19.5కి పడిపోతుంది. ఎప్పుడైతే పడిపోతున్నాయో ఈ స్కూల్ చిల్డ్రన్ మీద, ఎస్పెషల్లీ 15 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్న చిల్డ్రన్ మీద చాలా సిటీస్లో స్టడీ చేశారు. స్కూల్ బస్సు 10 సెంటర్స్ మీద వెళుతూ ఉంటుంది. ఈచ్ సెంటర్ 15 నుంచి 20 నిమిషాలు కూడా బస్సు స్పెండ్ చేస్తుంటే మేజర్ టైం 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న చిల్డ్రన్ వాళ్ళు ఈ ఎయిర్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. అంచేత వాళ్ళ లంగ్స్లో విపరీతం వస్తుంది, వాళ్ళకి ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. అందుకే బ్రెయిన్ ఫంక్షన్ చాలా తగ్గిపోతుందని చెప్పి చాలా స్టడీస్ కూడా తెలియజేస్తున్నాయి. ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంలో ముఖ్యంగా ఈ డికేడ్ కోసం ఇచ్చారు మనకి ఈకోసిస్టమ్ రెస్టరేషన్ అని. ప్రతి సంవత్సరం సబ్ థీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఏదైనా యువత మీదే ఫ్యూచర్ అంతా ఆధారపడి ఉంది. ఇవాళ మనకి చూసినట్లయితే మార్స్ మీదకి పంపించిన క్యూరియాసిటీ కానీ పెర్సివరెన్స్ కానీ వాళ్ళ సైంటిస్టులు ఏం చెప్తున్నారు, ఒకప్పుడు అక్కడ జీవం బతికి ఉంది అని. కానీ ఆ జీవం ఇప్పుడు కనిపించట్లేదు, దాన్ని రెస్టోర్ చేయలేం. ఎంత మనం రోబోటిక్గా పంపించినప్పటికీ మానవుడు వెళ్ళి చూస్తే తప్పించి కానీ మిగతావి తెలియవు. అందుకని అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ సాధనాలు, అందుకని స్పేస్ సైన్స్ అనేది మోడర్న్ యూత్కి న్యూ విస్తాస్ ఓపెన్ చేసింది. టెక్నాలజీస్ తీసుకురావడం కానీ లేకపోతే హెల్త్ రీత్యా ఏ రకంగా మనం ఇది చేస్తాము అని చెప్పి ఈ అంతరిక్ష సైన్స్ అన్నది కూడా ఒక పేమెంట్ వేస్తోంది యూత్కి. అదే దానిలో మన భూమి మీద మనం సక్రమంగా హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే పర్యావరణ దినోత్సవం సందర్భంలో మనం ఏవైతే అనుకుంటున్నామో అది మన లైఫ్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్
డే టు డే లైఫ్ కింద మార్చుకోవాలి, లైఫ్ స్టాన్స్ కింద కూడా చేసుకోవాలి. హ్యాబిటాట్, హ్యూమన్ హ్యాబిటాట్, అలాగే మిగతా ఫ్లోరాకి వాటిలు కూడా వాటి హ్యాబిటాట్కి ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మనంతా శ్రద్ధ తీసుకుంటామని ఈరోజు గోరా సైన్స్ సెంటర్లో సత్యనారాయణ గారు, డాక్టర్ సమరం గారు వారి అభిప్రాయాలు తెలియజేసినందుకు చాలా సంతోషం తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై ఇన్సాన్.